महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమాః ప్రజాః. ఈ లోకంలో ఉండే మానవులకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మహారుషులు 7. వారే కాకుండా సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, 4 దేవఋషులు, మనువులు వీరందరూ నన్నే భావిస్తూ ఉంటారు, నా గురించి ధ్యానిస్తూ ఉంటారు. వీరంతా కూడా నా మానస పుత్రులే, నా సంకల్పం చేత పుట్టిన వారే. మానవ లోకంలో ఉన్న మానవులకు గోత్రాలున్నాయి. వాటికి మూల పురుషులు సప్తఋషులు. ఉదాహరణకి కశ్యపుడి నుండి పుట్టినవాడు కాశ్యప గోత్రం వారు. వారి మూల పురుషుడు కశ్యపుడు, వత్సారుడు, నైద్రువుడు. ఇలా అన్ని గోత్రాలకు మూల పురుషులున్నారు. అందుకే సగోత్రీకుల మధ్య వివాహాలు చేయరు. ఎందుకంటే వారి మూల పురుషులు ఒకరే కాబట్టి అన్నా చెల్లి సంబంధం అవుతుంది, సంతానం బలహీనమవుతుందని భావన. 4 మహారుషులు సనక సనంద సనత్ సుజాత సనత్కుమారులు, 7 సప్తఋషులు వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని గౌతమ భరద్వాజ అగస్త్య కశ్యపులు, 14 మంది మనువులు. బ్రహ్మకు ఒక రోజులో 1000 మహాయుగాలు గడుస్తాయి, అంటే 4000 యుగాలు 14 మన్వంతరాలుగా విభజించబడ్డాయి. 14 మన్వంతరాలకి 14 మంది మనువులు పరిపాలకులుగా ఉన్నారు. వారే స్వయంభువ, స్వారోచిత, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావరిణి, దక్ష సావరిణి, బ్రహ్మ సావరిణి, ధర్మ సావరిణి, రుద్ర సావరిణి, దేవ సావరిణి, ఇంద్ర సావరిణి మన్వంతరాలు. 4 మహారుషులు, 7 సప్తఋషులు, 14 మంది మనువులు. వీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పం నుండి ఉద్భవించిన వారు. ఈ సృష్టికి వీరే మూల పురుషులు. వీరందరికీ భగవంతుని మీద అనన్యమైన భక్తి, ఆత్మజ్ఞానం పుష్కలంగా ఉంది. మనకు 2 మార్గాలున్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, ప్రాపంచిక విషయాలలో లీనమయ్యే మార్గం. రెండవది నివృత్తి మార్గం, ప్రాపంచిక విషయాల నుండి వదిలి పరమాత్మ వైపు ప్రయాణించే మార్గం. నివృత్తి మార్గం సనకాదులు అనుసరిస్తే సప్త ఋషులు, మనువులు మనకి ప్రవృత్తి మార్గాన్ని, గృహస్థాశ్రమాన్ని సూచించారు. ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తర్వాత నివృత్తి మార్గాన్ని అనుసరించారు. మనకు కూడా ఇదే మార్గాన్ని సూచించారు. పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే సృష్టిని చేయగలడు. కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే కాకుండా సంకల్పం చేత కూడా సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాడు పరమాత్మ. సప్తఋషులు మన జన్మలకు మూల కారకులైతే సనకాదులు మనకు మోక్ష మార్గాన్ని బోధించారు. మనువులు మనకు ధర్మ మార్గాన్ని బోధించారు. మను ధర్మ శాస్త్రం ఈనాటికి మనం అనుసరిస్తున్నాం. సప్తఋషులు మనకు వంశ పరంపరను, సనకాదులు మనకు గురు పరంపరను, మనువులు మనకు ధర్మ పరంపరను ఇచ్చారు. అందుకే పరమాత్మ ఈ 3 గురించి ప్రస్తావించారు.